హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ లైఫ్ సైన్సెస్. టుడే క్లాస్లో మనము ప్రోటీన్ ఫోల్డింగ్ అండ్ మిస్ఫోల్డింగ్ గురించి డిస్కస్ చేసుకుంటాము. బయోకెమిస్ట్రీలో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో ఉన్న సబ్ టాపిక్స్ అన్నిటినీ సింపుల్గా ఇంగ్లీష్ అండ్ తెలుగులో మిక్స్ చేసి అర్థమయ్యేలా చెప్తాను. ప్రోటీన్ ఫోల్డింగ్ అండ్ మిస్ఫోల్డింగ్ అంటే ఏంటి అంటే, మన బాడీలో ప్రోటీన్స్ మొదట ఒక పొడవాటి చైన్ అంటే అమైనో యాసిడ్ చైన్ లాగా తయారవుతాయి. అవి సరిగ్గా పనిచేయాలంటే ఒక నిర్దిష్టమైన 3D షేప్లో మడవబడాలి, అంటే ఫోల్డ్ అవ్వాలి. 3D షేప్లో ఫోల్డ్ అవ్వాలి. దీన్నే ప్రోటీన్ ఫోల్డింగ్ అంటారు. 3D షేప్లో ఫోల్డ్ అవ్వాలి. మిస్ఫోల్డింగ్ అంటే ఏమిటి అంటే, ఒకవేళ ప్రోటీన్ సరిగ్గా ఫోల్డ్ అవ్వకుండా తప్పుగా ఫోల్డ్ అయితే దాన్ని మిస్ఫోల్డింగ్ అంటారు. దీనివల్ల ప్రోటీన్ పని చేయదు, పైగా రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటి యొక్క లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ చూసినట్లయితే థెర్మోడైనమిక్స్ అండ్ హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్స్. అంటే మనకి ఇక్కడ థెర్మోడైనమిక్స్లో చూసినట్లయితే ఒక ప్రోటీన్ ఫోల్డ్ అయ్యేటప్పుడు ఇది మోస్ట్ స్టేబుల్గా మరియు ఎనర్జీ స్టేట్లో రావడానికి ట్రై చేస్తుంది. అంటే ఇట్స్ వాంట్స్ టు అచీవ్ ఏ స్టేట్ మినిమం ఫ్రీ ఎనర్జీ. హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్ చూసినట్లయితే ఇది ఫోల్డింగ్కి మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్. అంటే ప్రోటీన్లో కొన్ని అమైనో యాసిడ్స్కి నీళ్ళు అంటే భయము. అంటే హైడ్రోఫోబిక్ వాటర్ హేటింగ్. అవి నీటికి దూరంగా ఉండటానికి ఒక ప్రోటీన్ లోపల ఒక కోర్ దక్కుని ఉంటుంది. నీటిని ఇష్టపడేవి హైడ్రోఫిలిక్, అంటే వాటర్ లవింగ్ బయట వైపు ఉంటాయి. ఈ ప్రాసెస్ వల్ల ప్రోటీన్ ఈజీగా ఫోల్డ్ అవుతుంది. లెవెంథల్స్ పారాడాక్స్. నెక్స్ట్ టాపిక్స్ చూసినట్లయితే లెవెంథల్ పారాడాక్స్ అంటే ఒక ప్రోటీన్ చైన్లో అన్ని రకాల కాంబినేషన్ ట్రై చేసి కరెక్ట్ షేప్లోకి రావాలంటే బిలియన్ సంవత్సరాలు పడుతుంది. అంటే మ్యాథమెటికల్లీ. అంటే మనకు రియాలిటీ ఏంటి అంటే, మన బాడీలో ప్రోటీన్స్ కేవలం కొన్ని మిల్లీ సెకండ్స్ లేదా సెకండ్స్లోనే ఫోల్డ్ అయిపోతాయి. ఈ తేడానే కంట్రాక్షన్ లెవెంథల్స్ పారాడాక్స్ అంటారు. అంటే ప్రోటీన్ ర్యాండమ్గా కాకుండా ఒక నిర్దిష్టమైన పద్ధతి, అంటే స్పెసిఫిక్ పాత్వేలో ఫోల్డ్ అవుతాయి అని చెప్తుంది. ఇంకా ఫోల్డింగ్ ఫన్నల్ మోడల్ చూసినట్లయితే ఇది లెవెంథల్స్ పారాడాక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగించే ఒక మోడల్ అన్నమాట. అంటే ప్రోటీన్ ఫోల్డింగ్ ఒక ఫన్నల్, అంటే ఒక గరాటు లాగా ఊహించుకోండి. అంటే పైన అన్ఫోల్డ్ స్టేట్, ఎనర్జీ మరియు కాన్ఫిగరేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ కిందకు వచ్చే కొద్దీ ఫోల్డింగ్ జరుగుతున్న కొద్దీ దీని ఎనర్జీ అనేది తగ్గుతూ చివరకు కింద ఉన్న నారో పాయింట్, అంటే నేటివ్ స్టేట్, కరెక్ట్ 3D స్ట్రక్చర్కు చేరుకుంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి చాప్రన్స్ అండ్ మిస్ఫోల్డింగ్ డిసీజెస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. కొన్ని ప్రోటీన్స్ తమంతట తాముగా సరిగ్గా ఫోల్డ్ అవ్వలేవు, వాటికి సహాయం కావాలి. సహాయం అనేది అవసరమవుతుంది. చాప్రాన్స్ అనేటివి ప్రత్యేకమైన ప్రోటీన్స్. ఇవి వేరే ప్రోటీన్స్ను తప్పుగా ఫోల్డ్ అవ్వకుండా, అంటే మిస్ఫోల్డ్ అవ్వకుండా లేదా ఒకదానికొకటి అతుక్కుపోకుండా, అంటే అగ్రిగేషన్ అవ్వకుండా కాపాడి కరెక్ట్ ఫోల్డింగ్ అయ్యేలా హెల్ప్ చేస్తాయి. వీటిని మాలిక్యులర్ చాప్రాన్స్ అని కూడా పేరు వీటికి. అంటే వీటి యొక్క మిస్ఫోల్డింగ్ డిసీజెస్ చూసినట్లయితే వీటి వల్ల వచ్చే డిసీజెస్ ఏమి అంటే, ప్రోటీన్ సరిగ్గా ఫోల్డ్ అవ్వకుంటే మిస్ఫోల్డ్ అయ్యి బాడీలో పేరుకుపోవడం వల్ల కొన్ని ప్రమాదకరమైన జబ్బులు అనేటివి వస్తాయి. ఆల్జీమర్స్ డిసీజ్, అంటే మన బ్రెయిన్లో ఎమెలాయిడ్ అండ్ బీటా ప్రోటీన్స్ తప్పుగా ఫోల్డ్ అవ్వడం వల్ల వస్తుంది. మతిమరుపు అనేది వస్తుంది. పార్కిన్సన్స్ డిసీజ్, అంటే ఆల్ఫా సిన్యూక్లిన్ ప్రోటీన్ మిస్ఫోల్డ్ అవ్వడం వల్ల ఇది వస్తుంది. ప్రియాన్ డిసీజ్, ఇవి కూడా ప్రోటీన్ అబ్జర్ప్షన్ షేప్లోకి మారడం వల్ల వస్తాయి. దీంట్లో ఏదైనా పర్టికులర్ పాయింట్ గురించి ఇంకా డీటెయిల్గా కావాలంటే అడగండి, చెప్తాను.
What is protein folding? Protein folding is the process by which a linear polypeptide chain acquires its biologically active 3-dimensional structure. అంటే వీటి యొక్క ప్రాసెస్ అనేది చూసినట్లయితే మన బాడీలో ఉండే ఒక లీనియర్ పాలీపెప్టైడ్ చైన్ ఒక నిర్దిష్టమైన 3D షేప్లకు మారే ప్రాసెస్నే ప్రోటీన్ ఫోల్డింగ్ అంటారు. అంటే వై ఇట్స్ మ్యాటర్ అంటే ఇలా ఫోల్డ్ అయ్యి కరెక్ట్ 3D ఆకారం వచ్చేటప్పుడు ఆ ప్రోటీన్ మన శరీరంలో బయలాజికల్ యాక్టివ్ అవుతుంది మరియు దాన్ని పని అది కరెక్ట్గా చేయగలుగుతుంది. సరిగ్గా ఫోల్డ్ అవ్వకపోతే పని చేయదు. ఆన్ఫిన్సన్ సిద్ధాంతం అంటే ఆన్ఫిన్సన్స్ డోగ్మా చూసినట్లయితే సీక్వెన్స్ డిటర్మైన్స్ స్ట్రక్చర్. అంటే ఒక ప్రోటీన్ చైన్లో అమైనో యాసిడ్లు ఏ ఆర్డర్ లేదా వరుసలో అంటే సీక్వెన్స్లో ఉన్నాయో అదే ఆ ప్రోటీన్ ఫైనల్గా ఏ ఆకారంలోకి మారాలో డిసైడ్ చేస్తుంది. అంటే ప్రోటీన్ యొక్క అమరికలోనే అది ఏ రూపంలోకి ఫోల్డ్ అవ్వాలో అనే ఇన్ఫర్మేషన్ దాగి ఉంటుంది. థెర్మోడైనమిక్స్ ఆఫ్ ఫోల్డింగ్ అంటే ప్రోటీన్ ఫోల్డింగ్ యొక్క థెర్మోడైనమిక్స్ గురించి కాన్సెప్ట్ను ఇంగ్లీష్ మరియు తెలుగులో కలిపి సింపుల్గా చూసుకుందాం. ఇక్కడ మనకు జిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఈక్వేషన్ ప్రకారం ఇమేజ్లో మనకు మొదటి పాయింట్ ఫార్ములాను చూసినట్లయితే థెర్మోడైనమిక్స్ ఆఫ్ ఫోల్డింగ్ ప్రోటీన్ ఫోల్డింగ్ యొక్క థెర్మోడైనమిక్స్ గురించి ఈ స్లైడ్లో మనము డిస్కస్ చేసుకుంటాం. అంటే జిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఈక్వేషన్ అనేది చూసుకున్నట్లయితే ఈ టర్మ్స్కి అర్థం ఏమంటే అక్కడ డీజీ డెల్టా జీ జిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ అంటే ఒక ప్రాసెస్ జరగడానికి అవసరమైన లేదా విడుదలయ్యే నికర శక్తి అంటే నెట్ ఛార్జ్ని డీజీ అంటారు. డెల్టా హెచ్ అంటే ఎంథాల్పీ చేంజ్. అంటే ఫోల్డింగ్ జరిగేటప్పుడు బాండ్స్ ఏర్పడటం వల్ల రిలీజ్ అయ్యే లేదా అబ్జర్బ్ అయ్యే హీట్ ఎనర్జీ. ఇక్కడ టీ అంటే టెంపరేచర్ అంటే కెల్విన్స్లో కొలుస్తారు. డెల్టా ఎస్ ఎంట్రోపీ. ఇక్కడ డెల్టా హెచ్ అంటే ఎంథాల్పీ, డెల్టా ఎస్ అంటే ఎంట్రోపీ చేంజ్. అంటే మాలిక్యూల్స్ యొక్క డిశ్చార్జ్లో వచ్చే మాప్స్ అన్నమాట. అంటే స్పాంటేనియస్ ఫోల్డింగ్. అంటే ఫోల్డింగ్ ఈజ్ ఎ స్పాంటేనియస్ వెన్ డీజీ <0. అంటే దీని అర్థం ఏమంటే అంటే ఒక ప్రాసెస్ తనంతట తానుగా బయట నుండి ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదా ఎనర్జీ అవసరం లేకుండా జరగాలి అంటే స్పాంటేనియస్ ప్రాసెస్ అనేది కావాలి. డెల్టా జీ వాల్యూ ఎప్పుడు -0 కంటే తక్కువగా ఉండాలి. ఒక ప్రోటీన్ ఫోల్డ్ అయ్యేటప్పుడు డెల్టా జీ వాల్యూ నెగిటివ్ అవుతుంది. అందుకే ప్రోటీన్లు చాలా సహజంగా స్పాంటేనియస్గా వాటికి అవే ఫోల్డ్ అయిపోతాయి. కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంథాల్పీ. Enthalpy refers to the heat content of a system. In biological and chemical systems, the change in enthalpy during a reaction or molecular folding, like proteins or DNA, is primarily determined by the making and breaking of bonds and interactions. మనకి ఇక్కడ నెగటివ్ డెల్టా హెచ్ అనేది చూసినట్లయితే నెగటివ్ డెల్టా హెచ్ ఎక్సోథెర్మిక్. ఫార్మేషన్ ఆఫ్ ఫేవరబుల్ స్టేబుల్ ఇంటరాక్షన్స్ రిలీజ్ ఎనర్జీ. పాజిటివ్ డెల్టా హెచ్ అనేది చూసినట్లయితే ఎండోథెర్మిక్. నెగటివ్ డెల్టా హెచ్ చూసినట్లయితే ఎక్సోథెర్మిక్. పాజిటివ్ డెల్టా హెచ్ చూసినట్లయితే ఎండోథెర్మిక్. ఇక ఫార్మేషన్ ఆఫ్ ఫేవరబుల్ ఇక బ్రేకింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఇంటరాక్షన్స్ రిక్వైర్ ఎనర్జీ.
ఇక్కడ మనము హైడ్రోజన్ బాండ్స్ అనేది చూసినట్లయితే హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ వెన్ ఏ హైడ్రోజన్ ఆటమ్ కోవెలెంట్లీ బాండెడ్ టు an electronegative atom like oxygen or nitrogen అంటే experiences an attractive force from another neighboring electronegativity atom while individually weak the formation of thousands of cooperative hydrogen bonds. For example, in a protein alpha helix or water molecules release a significant amount of heat energy resulting in large negative delta H contribution which stable the structure. అయానిక్ ఇంటరాక్షన్స్ అనేది చూసినట్లయితే దిస్ ఆర్ నాన్ కోవలెంట్ ఇంటరాక్షన్స్ అంటే బిట్వీన్ ఫుల్లీ ఆర్ పార్షియల్లీ చార్జ్డ్ కెమికల్ గ్రూప్స్ ఆఫెన్ రిఫర్డ్ టు హ్యాజ్ సాల్ట్ బ్రిడ్జెస్ ఇన్ ప్రోటీన్స్ వెన్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ గ్రూప్ comes close to a negative charged group. The electrostatic attractions release energy. This favorable interaction contribute to a negative delta H, tightly holding the molecular structure together. ఇక వాన్ డెర్ వాల్ ఇంటరాక్షన్స్ అనేది చూసినట్లయితే ఈ వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ ఆర్ వీక్ షార్ట్ రేంజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్స్ that occurs between uncharged atoms or molecules when they are very close to each other. They arise from temporary fluctuations in electron density that create a transient dipoles. When molecules pack tightly together, the collective sum of these tiny attractive forces release energy, providing a small but vital negative delta H contribution to molecular stability. ఇక్కడ మనకు మెయిన్గా వీటి యొక్క సమ్మరీ టేబుల్ చూసినట్లయితే హైడ్రోజన్ బాండ్స్కి వచ్చేసరికి వీటి యొక్క నేచర్ అనేది డైపోల్ అట్రాక్షన్స్ అయానిక్ ఇంటరాక్షన్స్ చూసేసరికి చార్జ్ అట్రాక్షన్స్ వాన్ డెర్ వాల్స్కి వచ్చేసరికి ట్రాన్సియంట్ డైపోల్ అట్రాక్షన్స్. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంట్రోపీ డెల్టా ఎస్ అంటే ఇక్కడ మనకు ప్రోటీన్ ఎంట్రోపీ డిక్రీజెస్ వాటర్ ఎంట్రోపీ ఇంక్రీజెస్ ఓవరాల్ డెల్టా డిజీ బికమ్స్ నెగటివ్. వీటి గురించి మనము డిస్కస్ చేసుకుంటాము. మనకి ప్రోటీన్ ఫోల్డింగ్లో ఎంట్రోపీ ఎలా పనిచేస్తుందో ఈ స్లైడ్ మనకు చెప్తుంది. అంటే కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంట్రోపీ అనేది చూసినట్లయితే ఎంట్రోపీ మెజర్స్ ద డిగ్రీ ఆఫ్ ర్యాండమ్నెస్ ఆర్ డిజార్డర్స్ ఇన్ ఏ సిస్టమ్. నేచర్ ప్రిఫర్స్ హై డిజార్డర్స్ అంటే పాజిటివ్ డెల్టా ఎస్. అంటే ఎంట్రోపీ అనే ఒక వ్యవస్థలో ఉండే క్రమరాహిత్యాన్ని కొలుస్తుంది. ప్రకృతి ఎల్లప్పుడూ ఒక క్రమరాహిత్యాన్ని పాజిటివ్ డెల్టా ఎస్తో ఇష్టపడుతుంది. ఇక్కడ ప్రోటీన్ ఎంట్రోపీ చూసినట్లయితే బిఫోర్ ఫోల్డింగ్ ఏ ప్రోటీన్ చైన్ ఈజ్ లూజ్ అన్స్ట్రక్చర్డ్ అండ్ కెన్ మూవ్ ఫ్రీలీ ఇన్ మెనీ డైరెక్షన్స్. వెన్ ఇట్ ఫోల్డ్ ఇంటూ ఏ స్పెసిఫిక్ structured 3D shape, its freedom of movement is restricted. Therefore, the entropy of protein itself decreases. Water entropy increases గురించి చూసినట్లయితే దిస్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ డ్రివెన్ బై ద హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్స్. అంటే అన్ఫోల్డెడ్ ప్రోటీన్స్ హ్యావ్ నాన్ పోలార్ side chains exposed. To deal with this surrounding, water molecules are forced to from highly ordered and cage-like structures surround them. When protein falls, these hydrophobic parts hide inside the protein core. This releases the trapped water molecules, allowing them to move freely again. When vastly increase the water entropy.
ఓవరాల్ డెల్టా జీ బికమ్స్ నెగటివ్ చూసుకున్నట్లయితే according to thermodynamics, a process happens spontaneously only if the Gibbs free energy is negative using formula delta G equal to delta H minus TAS. Even though protein's entropy decreases, the increase in water entropy is so massive that the total entropy change delta S total becomes highly positive. Combined with the favorable entropy we discussed earlier, this forces the overall delta H to become negative, marking the protein folding process happening naturally and spontaneously. నెక్స్ట్ స్లైడ్లో హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్స్ అనేది చూసినట్టయితే మనం ఇందులో ఏమేమి డిస్కస్ చేసుకుంటాము అంటే హైడ్రోఫోబిక్ రెసిడ్యూస్ మూవ్ ఇన్వర్డ్, హైడ్రోఫిలిక్ రెసిడ్యూస్ రిమైన్ ఎక్స్పోజ్డ్, స్టేబుల్ హైడ్రోఫోబిక్ కోర్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఇది ప్రోటీన్ ఫోల్డింగ్ జరగడానికి అత్యంత ప్రధానమైన డ్రైవింగ్ ఫోర్స్. మెయిన్గా మనం చూసినట్లయితే ఇందులో హైడ్రోఫోబిక్ చూసినట్లయితే వాటర్ ఫీరింగ్ అంటే నీటిని ఇష్టపడనివి లేదా నీటితో సంబంధాన్ని ఏర్పరచలేనివి. హైడ్రోఫిలిక్ అనేది చూసినట్లయితే వాటర్ లవింగ్ నీటిని ఇష్టపడేవి లేదా నీటితో సులభంగా బంధాన్ని ఏర్పరిచేవి. హైడ్రోఫోబిక్ రెసిడ్యూస్ మూవ్ ఇన్వర్డ్స్. ఇన్ an unfolded protein, the hydrophobic amino acid residues are exposed to surrounding water. Since they cannot mix with water, the protein chain folds itself in a way that forces these water-fearing residues to move away from the water, hiding inside the structure. అంటే మనకి ప్రోటీన్ అనేది విచ్చుకున్నప్పుడు నీటిని ఇష్టపడని హైడ్రోఫోబిక్ అమైనో ఆమ్లాలు బయట వైపు నుండి నీటితో తాక్కుంటూ వీటికి నీరంటే అస్సలు పడదు కాబట్టి ప్రోటీన్ ముడుచుకునేటప్పుడు ఈ భాగాలన్నీ నీటిని దూరంగా ఉంటాయి, ప్రోటీన్ యొక్క లోపల వైపునకు వెళ్ళిపోతాయి. హైడ్రోఫిలిక్ రెసిడ్యూస్ రిమైన్ ఎక్స్పోజ్డ్ చూసినట్లయితే ఆన్ ద అదర్ హ్యాండ్ హైడ్రోఫిలిక్ పోలార్ ఆర్ చార్జ్డ్. అమైనో యాసిడ్స్ లవ్ వాటర్, therefore during folding they position themselves on the outer surface of the protein, staying exposed to the water molecules and interacting happily with them. అమైనో ఆమ్లాలు నీటితో సులభంగా బంధాన్ని ఏర్పరచుకుంటాయి. అందువల్ల ప్రోటీన్ ముడుచుకున్నప్పుడు అవి బయట ఉన్న సర్ఫేస్ పైనే ఉండిపోతాయి, తద్వారా చుట్టూ ఉన్న నీటితో చక్కగా కలిసిపోతాయి. ఇంకా స్టేబుల్ హైడ్రోఫోబిక్ కోర్ ఫార్మ్స్ చూసినట్లయితే యాజ్ వెల్ యాజ్ దే హైడ్రోఫోబిక్ రెసిడ్యూస్ గ్యాదర్ టుగెదర్ ఇన్ ద సెంటర్ అవే ఫ్రమ్ ద వాటర్. దే టైట్లీ ప్యాక్ అగెన్స్ట్ ఈచ్ అదర్. దిస్ డెన్స్ ప్యాకింగ్ క్రియేట్స్ ఏ హైలీ స్టేబుల్ హైడ్రోఫోబిక్ కోర్ ఇన్సైడ్ ద protein which serve as the solid structural backbone keeping the protein properly folded. అంటే హైడ్రోఫోబిక్ రెసిడ్యూస్ ఒకే చోటకు చేరి లోపల వైపు గట్టిగా సర్దుకుపోవడం వల్ల ప్రోటీన్ మధ్య భాగంలో ఒక బలమైన స్థిరమైన హైడ్రోఫోబిక్ కోర్ ఏర్పడుతుంది. ఈ కోర్నే ప్రోటీన్ ఆకృతి ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ చెడిపోకుండా గట్టిగా పట్టి ఉంచడంలో మెయిన్గా ఉంటుంది. అంటే ఇవి నీటిలో నూనె చుక్కలు కలిసినప్పుడు జరిగే ప్రక్రియ లాంటిదే. అంటే నూనె చుక్కలు నీటిని ఇష్టపడవు కాబట్టి అవన్నీ ఒకదానికొకటి దగ్గరగా చేరి పెద్ద నూనె బుడగలాగా మారిపోతాయి. ప్రోటీన్ లోపల కూడా నీటిని ఇష్టపడని భాగాలు ఇలాగే ఒక చోటకు చేరి దాక్కుంటాయి. లెవెంతస్ పారాడాక్స్. ఈ పారాడాక్స్ అంటే ఏమిటి అంటే పైకి చూడడానికి ఒకలాగా అనిపించి నిజానికి దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగే ఒక విచిత్రమైన విషయాన్ని పారాడాక్స్ అంటారు. అంటే సైంటిస్ట్ సైరస్ లేవెంతల్ ప్రోటీన్ ఫోల్డింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ లేవనెత్తారు. సైరస్
లావెంథల్. అంటే ర్యాండమ్ కన్ఫర్మేషన్ సర్చ్ వుడ్ టేక్ ఎనరోమస్ టైమ్. అంటే ఒక ప్రోటీన్ చైన్ కరెక్ట్ ఆకారంలోకి ముడుచుకోవడానికి కొన్ని కోట్ల కాంబినేషన్ లేదా దారాలు ఉంటాయి. అంటే కరెక్ట్ ఫోల్డ్ 3D స్ట్రక్చర్కి రావడానికి షేప్ అండ్ కన్ఫర్మేషన్స్ అనేటివి ఉంటాయి. ఒకవేళ ప్రోటీన్ కాక 2గా బ్రేక్ 2 ముక్కలు లాగా ఏది పడితే అది ట్రై చేస్తూ కరెక్ట్ షేప్ కోసం వెతికితే దానికి పడుతుంది అనంతమైన సమయం. దాన్ని ఎనరోమస్ టైం అంటారు. ర్యాండమ్ సెర్చ్ చేస్తూ అంటే మ్యాథమెటికలీ చూసినట్లయితే ఒక చిన్న ప్రోటీన్ కూడా అన్ని పాసిబిలిటీస్ ట్రై చేయాలంటే విశ్వం వయసు కంటే ఎక్కువ టైం పడుతుంది. అంటే ఏజ్ ఆఫ్ ద యూనివర్స్. ప్రోటీన్ ఫోల్డింగ్ విత్ ఇన్ స్మాల్ మిలియన్ సెకండ్స్. కానీ రియాలిటీలో చూస్తే మనం బాడీలో ప్రోటీన్లు అసలు టైం వేస్ట్ చేయవు. అవి కేవలం కొన్ని మిల్లీ సెకండ్లు లేదా సెకండ్లలోనే చాలా పర్ఫెక్ట్గా ఫోల్డ్ అయిపోతాయి. అంటే పారాడాక్స్ కన్క్లూజన్ చూసినట్లయితే ప్రోటీన్ ఫోల్డింగ్ అవ్వడానికి కొన్ని యుగాలు పట్టాలి, కానీ నిజానికి అది సెకండ్స్లోనే జరిగిపోతుంది. అంటే వీటి యొక్క అర్థం ఏమిటి అంటే ప్రోటీన్ డు నాట్ ఫోల్డ్ బై ఏ ర్యాండమ్ సెర్చ్. వాటికి ఒక పక్కా ప్లాన్ లేదా నిర్దిష్టమైన అంటే స్పెసిఫిక్ ఫోల్డింగ్ పాత్వే అనేది ఉంటుంది. లోకల్ ఇంటరాక్షన్స్ అంటే హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్, హైడ్రోజన్ బాండ్స్ వల్ల అవి చాలా ఫాస్ట్గా కరెక్ట్ షేప్ ఐడెంటిఫై చేసి ఫోల్డ్ అయిపోతాయి. నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే ఫోల్డింగ్ ఫనల్ మోడల్స్. ఇక్కడ మల్టిపుల్ ఫోల్డింగ్ పాత్వేస్ లీడ్ టువర్డ్ ద లో ఎనర్జీ నెగటివ్ స్టేట్. ఇందాక మనం మాట్లాడుకున్న లేవెంథల్స్ పారాడాక్స్కి అసలైన సమాధానం ప్రోటీన్లు అంత ఫాస్ట్గా ఎలా ఫోల్డ్ అవుతాయో ఈ మోడల్ వివరిస్తుంది. అండ్ ఫోల్డింగ్ ఫనల్ మోడల్. అసలు ఫనల్ అంటే ఏంటి అంటే మనము మన ఇంట్లో నూనె లేదా పాలు పోయడానికి వాడే గరాట్. అంటే మనము మన ఇంట్లో నూనె లేదా పాలు పోయడానికి వాడే ఫనల్ గుర్తుందా? దానిపైనేమో చాలా వెడల్పుగా ఉంటుంది, కానీ కింద వెళ్ళకొద్దీ సన్నగా అవుతూ చివరికి ఒక చిన్న హోల్కి చేరుకుంటుంది. ప్రోటీన్ ఫోల్డింగ్ కూడా సరిగ్గా ఇలాగే జరుగుతుంది. మల్టిపుల్ ఫోల్డింగ్ పాత్వేస్ లీడ్ టువర్డ్స్ ద లోయర్ ఎనర్జీ నెగటివ్ స్టేట్ చూసినట్లయితే మల్టిపుల్ ఫోల్డింగ్ పాత్వేస్ అంటే ఒక ప్రోటీన్ ఫోల్డింగ్ స్టార్ట్ అయినప్పుడు అది గరాటు పైభాగంలో అంటే టాప్ ఆఫ్ ద ఫనల్ ఉంటుంది. అక్కడ దానికి చాలా ఎక్కువ ఎనర్జీ అనేది అవసరం మరియు ఆకారాలు మారే స్వేచ్ఛ కూడా ఉంటుంది. హై ఎంట్రోపీ ఉంటుంది. ప్రోటీన్ ఏ దారి గుండా అయినా కిందకు ప్రయాణించవచ్చు. టువర్డ్ ద లో ఎనర్జీ నెగటివ్ స్టేట్ చూసినట్లయితే తక్కువ ఎనర్జీ ఉన్న సహజ స్థితి వైపు. అంటే ప్రోటీన్ ముడుచుకుంటూ గరాటు కిందకు వచ్చే కొద్దీ దాని ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ వస్తాయి. అంటే లో ఎనర్జీ. చివరకు ఫనల్ బాటమ్కి వచ్చేసరికి అది అత్యంత స్థిరమైన పర్ఫెక్ట్ 3D ఆకృతిని పొందుతుంది. దాన్ని నేటివ్ స్టేట్ అంటారు. చాప్రాన్స్ అనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ప్రోటీన్లకు హెల్పర్స్ లేదా బాడీ గార్డ్స్ లాంటి వాళ్ళు. మనకు అసిస్టెంట్ ఫోల్డింగ్ అవ్వడానికి సహాయం చేస్తాయి. కొన్ని ప్రోటీన్లు తమంత తాముగా కరెక్ట్ షేప్లోకి ముడుచుకోలేవు. అటువంటి ప్రోటీన్లకి ఈ మాలిక్యులర్ చాప్రాన్స్ ఒక సురక్షితమైన వాతావరణాన్ని అందించి అవి పర్ఫెక్ట్ 3D ఆకృతిలోకి ఫోల్డ్ అవ్వడానికి సహాయం చేస్తాయి. ప్రివెంట్ అగ్రిగేషన్. ప్రోటీన్లు ఫోల్డ్ అవుతున్నప్పుడు వాటిలో ఉండే హైడ్రోఫోబిక్ భాగాలు బయటికి కనిపిస్తాయి. ఒకవేళ చాప్రాన్స్ లేకపోతే పక్కపక్కన ఉన్న వేరువేరు ప్రోటీన్లు హైడ్రోఫోబిక్ భాగాలు ఒకదానికొకటి అంటుకుపోయి ఒక పెద్ద ముద్దలాగా తయారవుతాయి. దీన్ని అగ్రిగేషన్ అంటారు. ఇలా ముద్దలా కడితే అల్జీమర్స్ వంటి రోగాలు వస్తాయి.
చాప్రాన్స్ ఆ భాగాలను కవర్ చేసి ప్రోటీన్లు ఒకదానికొకటి అతుక్కుపోకుండా కాపాడుతాయి, ప్రివెంట్ చేస్తాయి. మెయింటైన్ ప్రోటీన్ క్వాలిటీ అండ్ కంట్రోల్ అంటే సెల్స్లో ఒక క్వాలిటీ చెకింగ్ టీమ్ లాంటిది. ఏదైనా ప్రోటీన్ తప్పుగా ఫోల్డ్ అయితే చాప్రాన్స్ దాన్ని గుర్తించి మళ్ళీ కరెక్ట్గా ఫోల్డ్ చేయడానికి ట్రై చేస్తాయి. ఒకవేళ అది అస్సలు రిపేర్ కాకపోతే దాన్ని సెల్స్లో చెత్త బుట్ట అంటే డిగ్రేడేషన్ సిస్టమ్కి పంపించేస్తాయి. ఈ విధంగా సెల్స్లో కేవలం మంచి పనిచేసే ఒక ప్రోటీన్లు మాత్రమే ఉండేలా క్వాలిటీ కంట్రోల్ మెయింటైన్ చేస్తాయి. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక స్కూల్ ట్రిప్ వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు అన్ఫోల్డ్ ప్రోటీన్స్ దారి తప్పిపోకుండా లేదా ఒకరినొకరు నెట్టేసుకోకుండా చూసుకునే టీచర్స్ లేదా గైడ్స్ లాంటి వాళ్ళు ఈ మాలిక్యులర్ చాప్రాన్స్. నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే టైప్స్ ఆఫ్ చాప్రాన్స్. ఇందాక మనం మాట్లాడుకున్న మాలిక్యులర్ చాప్రాన్స్ యొక్క టైప్స్ అన్నమాట. అంటే ప్రోటీన్లకి హెల్ప్ చేసే వేర్వేరు రకాల బాడీ గార్డ్స్ అన్నమాట. దీన్ని కూడా ముందుగా మనము ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే ఇక్కడ ఉన్న HSP70 హీట్ షాక్ ప్రోటీన్ అనే అర్థం. సెల్స్లో వేడి లేదా స్ట్రెస్ పెరిగినప్పుడు ఇవి ఎక్కువగా ప్రోటీన్లను కాపాడడానికి వస్తాయి కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది. పక్కన ఉన్న నెంబర్లు 70, 60 వాటి మాలిక్యులర్ వెయిట్ KDAలో సూచిస్తాయి. టైప్స్ ఆఫ్ చాప్రాన్స్లో మనకు మెయిన్ HSP70. ఇవి చాలా కామన్గా ఉండే చాప్రాన్స్. ప్రోటీను కొత్తగా తయారైనప్పుడు HS70 వెళ్ళి ఆ ప్రోటీన్ చైన్కి ఎత్తుక్కుంటుంది. ప్రోటీన్లో ఉండే హైడ్రోఫోబిక్ భాగాలు బయటపడి పక్క వాటితో అంటుకోకుండా ఇది కాపాడుతుంది. ఇది ప్రోటీన్కి ఒక సింగిల్ క్లాత్ కవర్ లాగా హెల్ప్ చేస్తుంది. HSP60 GROES దీన్ని చాప్రోనియన్ అని కూడా అంటారు. దీని స్ట్రక్చర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఒక డ్రమ్ లేదా బ్యారెల్ ఆకారంలో ఉంటుంది. GROEL ఇది ఒక బ్యారియల్ లాంటి పెద్ద డబ్బా. తప్పుగా ఫోల్డ్ అయినప్పుడు ప్రోటీన్ ఈ డబ్బా లోపలికి వెళ్తుంది. GROES అనేది చూసినట్లయితే ఇది ఆ డబ్బా పైన పెట్టే మూత, ఒక క్యాప్ లాంటిది. అంటే ప్రోటీన్ లోపలికి వెళ్ళాక GROES మూత పెట్టేస్తుంది. ఆ డబ్బా లోపల ఎవరి డిస్టర్బెన్స్ లేని ఒక ప్రశాంతమైన వాతావరణం దొరకడం వల్ల ప్రోటీన్ చాలా సేఫ్గా పర్ఫెక్ట్గా ఫోల్డ్ అయ్యి బయటకు వస్తుంది. అంటే స్మాల్ హీట్ షాక్ ప్రోటీన్స్ అనేది చూసినట్లయితే పేరులోనే ఉంది కదా, ఇవి సైజులో చాలా చిన్నవి. సెల్స్లో విపరీతమైన వేడి లేదా స్ట్రెస్ వచ్చినప్పుడు ప్రోటీన్లు డినేచర్ అవడం స్టార్ట్ అవుతాయి. అలాంటప్పుడు ఈ చిన్న చాప్రాన్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాడైపోయిన ప్రోటీన్ చుట్టూ అతుక్కొని అవి పెద్ద ముద్దలాగా గడ్డ కట్టకుండా హోల్డ్ చేసి ఉంచుతాయి. పరిస్థితిని నార్మల్ అయ్యాక అవి ఆ ప్రోటీన్లు HSP17 లేదా HSP16కి రిపేర్ కోసం అప్పగిస్తాయి. అంటే మనం చెప్పుకోవాలంటే ప్రోటీన్ పుట్టగానే దానికి రక్షణ ఇచ్చేది ఒక ఓపెన్ గార్డ్ లాగే HSP70 అనేది ఉంటే HSP60 అంటే ప్రోటీన్లోని లోపల దాచి ఫోల్డ్ చేసే ఒక క్లోజ్డ్ డబ్బా, బ్యారెల్ సిస్టమ్ అన్నమాట. అంటే స్మాల్ హీట్ షాక్ ప్రోటీన్స్ అనేది చూసినట్టయితే ఒక ఎమర్జెన్సీ సమయాల్లో ప్రోటీన్లను పాడవకుండా ఆపే ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటిది అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్న GROES సిస్టమ్ గురించి ఇక్కడ మనము క్లియర్గా చూసుకున్నాము. అంటే ఇది ఒక ప్రోటీన్ని సేఫ్గా ఫోల్డ్ చేయడానికి సెల్ లోపల ఉండే ఒక వాషింగ్ మిషన్ లేదా బాక్స్ అండ్ మూత లాంటి మెకానిజం అని చెప్పొచ్చు. ఇక్కడ GROEL ఫోల్డింగ్ ఛాంబర్. GROEL అనేది ఒక పెద్ద బ్యారియల్ లేదా సిలిండర్ ఆకారంలో ఉండే ఒక ఖాళీ డబ్బా. సరిగ్గా ఫోల్డ్ అవ్వని ప్రోటీన్, మిస్ఫోల్డెడ్ ప్రోటీన్ ఈ ఛాంబర్ లోపలికి వెళ్తుంది. ఈ ఛాంబర్ లోపల ఉండే వాతావరణం ప్రోటీన్ వేరే దానితోనూ అంటుకోకుండా చాలా ప్రశాంతంగా ఫోల్డ్ అవ్వడానికి ఒక సేఫ్ స్పేస్ని ఇస్తుంది.
జిఆర్ఓఈఎస్ లిడ్ చూసినట్లయితే ఒక మూత, అంటే జిఆర్ఓఈఎస్ అనేది ఆ డబ్బా పై భాగంలో పెట్టే ఒక మూత లాంటిది, ప్రోటీన్ లోపలికి వెళ్ళగానే ఈ జిఆర్ఓఈఎస్ వచ్చి పైన లాక్ అయిపోతుంది. దీనివల్ల లోపల ఉన్న ప్రోటీన్ బయటికి రాకుండా, అలాగే బయట ఉన్న వేరే మాలిక్యూల్స్ లోపలికి వెళ్ళే డిస్టర్బ్ చేయకుండా ఒక క్లోజ్ బాక్స్ లాగా మారిపోతుంది. ఇంకా ఏటీపీ డ్రైవ్స్ ఫోల్డింగ్ సైకిల్ అనేది చూసినట్లయితే ఈ మొత్తం ప్రాసెస్ ఊరికే జరిగిపోదు, దీనికి ఎనర్జీ అనేది కావాలి. మన బాడీలో ఎనర్జీ కరెన్సీ అయిన ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ని వాడుకొని ఈ మిషన్ రన్ అవుతుంది. ఏటీపీ అతుక్కున్నప్పుడు మూత గట్టిగా లాక్ అవుతుంది. లోపల ప్రోటీన్ ఫోల్డ్ అయ్యాక ఆ ఏటీపీ కాస్త హైడ్రోసిలిక్గా అవ్వడం వల్ల వచ్చే ఫోర్స్తో మూత ఓపెన్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఫోల్డ్ అయిన ప్రోటీన్ బయటకు వచ్చేస్తుంది. జిఆర్ఓఈఎల్ అనేది బాక్స్, జిఆర్ఓఈఎస్ అనేది దాని మూత, మరియు ఈ బాక్స్ ఓపెన్ అవ్వడానికి, క్లోజ్ అవ్వడానికి వాడే కరెంటు లేదా బ్యాటరీ పవర్ ఏంటి అంటే ఏటీపీ. నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే జిఆర్ఓఈఎస్ మెకానిజమ్స్ చూసినట్లయితే ఇది మన సెల్స్లో ప్రోటీన్ ఫోల్డింగ్, అంటే ప్రోటీన్స్ కరెక్ట్ షేప్లో ఫోల్డ్ అవ్వడంకి హెల్ప్ చేసే ఒక ఇంపార్టెంట్ మాలిక్యూల్ మెకానిజం. ఇక్కడ మనకు జిఆర్ఓఈఎస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, మన సెల్స్లో ఉన్న ప్రోటీన్స్ కరెక్ట్గా పని చేయాలి అంటే అవి ఒక పర్టికులర్ షేప్లో ఫోల్డ్ అవ్వాలి. ఒకవేళ అవి తప్పుగా ఫోల్డ్ అయితే, అంటే మిస్ఫోల్డ్ అయినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. అలాంటి ప్రోటీన్స్ అన్నీ సేఫ్గా ఫోల్డ్ చేయడానికి యూజ్ అయ్యే సిస్టమే ఈ జిఆర్ఓఈఎస్ సిస్టమ్. ఇక్కడ జిఆర్ఓఈఎల్ ఈక్వల్ టు ఫోల్డింగ్ ఛాంబర్స్ అనేది చూసినట్లయితే ఇది ఒక బ్యారియల్ ఆర్ సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. అన్ఫోల్డెడ్ ప్రోటీన్ దీని లోపలికి వెళ్తుంది. వెళ్తాయి అన్ఫోల్డెడ్ ప్రోటీన్స్ అనేటివి. ఇది ప్రోటీన్ ఫోల్డ్ అవ్వడానికి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. జిఆర్ఓఈఎల్ అనేది జిఆర్ఓఈఎస్ అనేది చూసినట్లయితే ఒక క్యాప్ ఆర్ లిడ్ అన్నమాట. ఒక క్యాప్ ఆర్ లిడ్ లాగా పనిచేస్తుంది. ప్రోటీన్ ఒకసారి జిఆర్ఓఈఎల్ ఛాంబర్లోకి వెళ్ళాక జిఆర్ఓఈఎస్ వచ్చి పైన కవర్ చేస్తుంది. అంటే దీని లోపలికి జిఆర్ఓఈఎల్ అనేది లోపలికి వచ్చేసినాక జిఆర్ఓఈఎస్ అనేది దాన్ని కవర్ చేస్తుంది. సో దట్ లోపల ఫోల్డింగ్ ప్రాసెస్ డిస్టర్బ్ అవ్వకుండా జరుగుతుంది. ఇక్కడ మనకు ఏటీపీ డ్రైవ్స్ ఫోల్డింగ్ సైకిల్. ఈ పూర్తి ఫోల్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఎనర్జీ అనేది కావాలి. ఆ ఎనర్జీని ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ప్రొవైడ్ చేస్తుంది. ఏటీపీ యూజ్ చేసుకొని ఈ సైకిల్ రన్ అవుతుంది. మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఒక బ్యారియల్ ఆర్ సిలిండ్రికల్ షేప్లో ఉండే స్ట్రక్చరు. ఇది అన్ఫోల్డ్ ప్రోటీన్ దీని లోపలికి వెళ్తుంది. ఇది ప్రోటీన్ ఫోల్డ్ అవ్వడానికి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ జిఆర్ఓఈఎస్ అనేది ఒక కప్ ఆర్ లిడ్ టైప్లో ఉంటుంది. ఒక క్యాప్ ఆర్ లిడ్ టైప్లోగా పనిచేస్తుంది. అంటే ప్రోటీను ఒకసారిగా లోపలికి వెళ్ళాక జిఆర్ఓఈఎస్ వచ్చి పైన కవర్ చేస్తుంది. సో దట్ లోపల ఫోల్డింగ్ ప్రాసెస్ డిస్టర్బ్ అవ్వకుండా జరుగుతుంది. జిఆర్ఓఈఎల్ అనేది లోపలికి వెళ్ళాక జిఆర్ఓఈఎస్ అనేది పైన కవర్ చేస్తుంది, ఫోల్డింగ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా. ప్రోటీన్ మిస్ఫోల్డింగ్ డిసీజెస్ చూసినట్లయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము కదా, ప్రోటీన్స్ కరెక్ట్గా ఫోల్డ్ అవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని. ఒకవేళ ప్రోటీన్స్ తప్పుగా మిస్ఫోల్డ్ అయితే బాడీలో ఎలాంటి కాన్సిక్వెన్స్ ఉంటాయో ఈ స్లైడ్లో చెప్పారు. అంటే ప్రోటీన్ మిస్ఫోల్డింగ్ డిసీజెస్.
దీని మీనింగ్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసుకుందాము. అంటే అగ్రిగేషన్ ప్రోటీన్స్ కరెక్ట్ షేప్లో ఫోల్డ్ అవ్వకపోతే వాటికి అవే స్టిక్ అయిపోతాయి. అలా తప్పుగా ఫోల్డ్ అయిన ప్రోటీన్స్ అన్నీ కలిసి క్లంబ్ ఆర్ అగ్రిగేట్స్ అవుతాయి, అంటే అగ్రిగేట్స్గా ఫామ్ అవుతాయి. ఇంకా దీంట్లోనే టాక్సిటీ చూసినట్లయితే ఈ తప్పుగా ఫామ్ అయిన ప్రోటీన్ క్లంప్స్ సెల్కి చాలా టాక్సిక్గా మారుతాయి. ఇవి సెల్ నార్మల్గా పని చేయకుండా డ్యామేజ్ చేస్తున్నాయి. న్యూరో డీజెనరేషన్స్ చూసినట్లయితే టాక్సిటీ వల్ల బ్రెయిన్లో ఉండే నర్వ్ సెల్స్ దెబ్బతిని పోవును. దాన్నే డిగ్రేడేషన్ అని అంటారు. దీనినే న్యూరో డిగ్రేడేషన్ అంటారు. దీనివల్ల ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి ప్రమాదకరమైన బ్రెయిన్ డిసీజెస్ అనేటివి వస్తాయి. అంటే మనము షార్ట్గా చెప్పుకోవాలి అంటే ప్రోటీన్ షేప్ డ్యామేజ్ అయితే అవి గుంపుగా కూడుతాయి, అంటే అగ్రిగేట్ అవుతాయి, సెల్ని పాయిజన్ చేస్తాయి మరియు బ్రెయిన్ సెల్స్ని తగ్గించేస్తాయి. దాన్ని న్యూరో డిగ్రేడేషన్ అంటారు. ఇంతకుముందు మాట్లాడుకున్న స్లైడ్లో అంటే ప్రోటీన్ మిస్ఫోల్డింగ్ డిసీజెస్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఈ అల్జీమర్ డిసీజెస్ చెప్పుకోవచ్చు. దీనివల్ల బ్రెయిన్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఈ స్లైడ్లో ఉన్న ప్రోటీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇక మనం చూసినట్లయితే ఎమైలాయిడ్ బీటా ప్లేక్స్ చూసినట్లయితే బ్రెయిన్లో ఎమైలాయిడ్ బీటా అనేది ఒక ప్రోటీన్. ఇక్కడ బీటా అనేది ఒక ప్రోటీన్ ఫ్రాగ్మెంట్. ఇది మిస్ఫోల్డ్ అయ్యి బ్రెయిన్ సెల్స్ మధ్యలో అగ్రిగేట్స్ ఆరు ప్యాచెస్ లాగా ఫామ్ అవుతుంది. ఈ తప్పుగా చేరిపోయిన ప్రోటీన్ గుంపులనే ప్లేక్స్ అంటారు. ఇవి బ్రెయిన్ సెల్లు మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ని స్టాప్ చేస్తున్నాయి. ఇక్కడ న్యూరోనల్ డ్యామేజ్ అంటే ఈ ప్లేక్ సెల్స్కి చాలా టాక్సిక్ అవ్వడం వల్ల బ్రెయిన్లో ఉండే మెయిన్ నర్వ్ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి. దీనివల్ల న్యూరోనల్ డ్యామేజ్ అని అంటారు. దెబ్బతినడం వల్ల వాటిని న్యూరోనల్ డ్యామేజ్ అంటారు. మెమరీ లాస్ చూసినట్లయితే బ్రెయిన్లో న్యూరాన్స్ డ్యామేజ్ అయ్యి అంటే మన బ్రెయిన్లో న్యూరాన్స్ అనేది డ్యామేజ్ అయ్యి చచ్చిపోవడం వల్ల మెమరీ అంటే మనము విషయాలన్నీ తొందరగా మర్చిపోతాము. అంటే ఇక్కడ కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉంటుంది. అంటే అల్జీమర్స్ చూసినట్లయితే బీటా ప్రోటీన్ మిస్ఫోల్డ్ అయ్యి ప్యాచెస్ ఫామ్ చేస్తుంది, అంటే ప్లేక్స్ని. దీనివల్ల బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి, న్యూరోనల్ డ్యామేజ్ అండ్ ఎండ్ ప్రోడక్ట్గా మనకు ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రియాన్ డిసీజెస్, ఇది కూడా మనకు మిస్ఫోల్డింగ్ వల్ల వచ్చే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డిసీజ్ కేటగిరీ కిందకే వస్తుంది. కానీ దీనికి ఒక డేంజరస్ యూనిక్ ఫ్యూచర్ అనేది ఉంది. ప్రియాన్ డిసీజెస్ చూసినట్లయితే ఇన్ఫెక్టియస్ మిస్ఫోల్డింగ్ ప్రోటీన్స్ వల్ల వస్తుంది. అంటే నార్మల్గా ప్రోటీన్ మిస్ఫోల్డ్ అయ్యి అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ అల్జీమర్స్ స్ప్రెడ్ అవ్వదు, కానీ ప్రియాన్స్ అనేవి నార్మల్ ప్రోటీన్ కాదు. ఇవి ఇన్ఫెక్టియస్ మిస్ఫోల్డింగ్ ప్రోటీన్స్. అంటే అంటే మనకి తప్పుగా ఫోల్డ్ అయిన ప్రోటీన్ పక్కన ఉన్న నార్మల్ ప్రోటీన్స్ని కూడా తప్పుదారి తీసుకొని పోతుంది, వాటిని కూడా మిస్ఫోల్డ్ అయ్యేలా ట్రిగర్ చేస్తుంది. అలా బాడీలో చైన్ రియాక్షన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ సిజేడి అండ్ మ్యాడ్ కౌ డిసీజెస్ చూసినట్లయితే సిజేడి అంటే క్రూజ్ఫెల్డ్
జాకబ్ డిసీజ్. ఇది మనుషుల బ్రెయిన్ని ఎఫెక్ట్ చేసే ఒక సివియర్ కండిషన్. దీనివల్ల బ్రెయిన్ ఫంక్షన్ తొందరగా డ్యామేజ్ అయిపోతుంది CJD వల్ల. మ్యాడ్ కౌ డిసీజ్ చూసినట్లయితే ఇది క్యాటిల్ పాపము ఆవుల్లో వచ్చే ఒక డిసీజ్ అన్నమాట. దీనివల్ల వాటికి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి కంట్రోల్ తప్పి మ్యాడ్ లాగా బిహేవ్ చేస్తాయి. అంటే ప్రియాన్ డిసీజ్ అంటే సింపుల్గా ఇవి నార్మల్ ప్రోటీన్ మిస్ఫోల్డ్ డిసీజ్ లాగా స్లోగా ఉండవు. ఇవి వైరసెస్ ఆర్ బ్యాక్టీరియా లాగా ఇన్ఫెక్టియస్గా స్ప్రెడ్ అవుతాయి. కానీ దీనిలో కుచ్చు వైరస్ బ్యాక్టీరియా ఉండదు. కేవలం ఒక తప్పుగా ఫోల్డ్ అయిన ప్రోటీన్ మాత్రమే ఈ విధానం అంటే వీటిని నాశనం చేస్తుంది. ఇది వరకు మనము చూసిన ఈ రెండు మెయిన్ డిసీజెస్ అల్జీమర్స్ మరియు ప్రియాన్స్ మధ్యలో ఉన్న కోర్ డిఫరెన్సెస్ని ఈ స్లైడ్ షార్ట్ అండ్ స్వీట్గా కంపేర్ చేస్తుంది. ఇంకా కంపారిజన్ చూసినట్లయితే అమైలాయిడ్ బీటా అల్జీమర్స్ డిసీజ్ మెయిన్గా అమైలాయిడ్ బీటా అనే స్పెసిఫిక్ ప్రోటీన్ మిస్ఫోల్డ్ అవ్వడం వల్ల వస్తుంది. ఇది బాడీలో ఉన్న బ్రెయిన్ సెల్స్ లోపలనే అగ్రిగేట్స్ ఫామ్ చేస్తుంది. కానీ వైరస్ లాగా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి స్ప్రెడ్ అవ్వదు. దాన్ని నాన్ ఇన్ఫెక్టియస్ అని అంటారు. ప్రియాన్స్ చూసినట్లయితే ఇన్ఫెక్టియస్ ప్రోటీన్ మిస్ఫోల్డింగ్ అంటే ప్రియాన్ డిసీజ్లో జరిగేది కేవలం ఒక సింపుల్ ప్రోటీన్ మిస్ఫోల్డింగ్ మాత్రమే కాదు, ఇవి ఇన్ఫెక్టియస్గా ఉంటాయి. అంటే ఈ తప్పుగా ఫోల్డ్ అయిన ప్రోటీన్ పక్క వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యి వాటిని కూడా డ్యామేజ్ చేస్తాయి. అంటే మనకు ఈ ప్రియాన్స్కి ఎక్కువ ప్రమాదం చేసే కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అల్జీమర్స్కి వచ్చేసరికి ఏ ఫ్యాక్టర్స్ అంటే రెస్పాన్సిబుల్గా ఉంటాయి అంటే అల్జీమర్స్కి వచ్చేసరికి అమైలాయిడ్ బీటా అండ్ నాన్ ఇన్ఫెక్టియస్ డ్యామేజ్. నేచర్ వచ్చేసరికి నాన్ ఇన్ఫెక్టియస్, ఇది ఇన్ఫెక్టియస్. ప్రియాన్స్ అనేటివి ఇన్ఫెక్టియస్, అల్జీమర్స్ అమైలాయిడ్స్ అనేటివి నాన్ ఇన్ఫెక్టియస్. మనకి ఇక్కడ సమరీ అనేది చూసినట్లయితే డెల్టా G<0 డ్రైవ్స్ ఫోల్డింగ్ చూసినట్లయితే అంటే ప్రోటీన్ ఫోల్డింగ్ అనేది ఒక స్పాంటేనియస్ ప్రాసెస్. అంటే డెల్టా G వాల్యూ నెగిటివ్గా ఉన్నప్పుడు ప్రోటీన్ సహజంగా ఒక స్టేబుల్ ఆకృతిలో మారుతుంది. హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్స్ ఈజ్ మేజర్ ఫోర్స్. ప్రోటీన్ ఫోల్డింగ్లో హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్ అనేది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. వాటర్ని ఇష్టపడని అమైనో యాసిడ్స్ అన్నీ లోపలికి వెళ్ళడం వల్ల ప్రోటీన్ కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది. ఇక చాప్రాన్ అసిస్ట్ ఫోల్డింగ్ చూసినట్లయితే అప్పుడప్పుడు ప్రోటీన్లు సరిగ్గా ఫోల్డ్ అవ్వవు. అటువంటప్పుడు చాప్రాన్స్ అనే మాలిక్యులర్ గైడ్స్ వాటికి హెల్ప్ చేసి సరైన షేప్లోకి రావడానికి సహాయపడతాయి. ఇక్కడ మిస్ఫోల్డింగ్ కాజ్ డిసీజెస్ చూసినట్లయితే ఒకవేళ ప్రోటీన్ కనుక సరిగ్గా ఫోల్డ్ అవ్వకపోతే అవి బాడీలో సరిగ్గా పనిచేయవు. ఇలాంటి మాల్ఫంక్షన్ వల్ల చాలా సీరియస్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఉదాహరణకు అల్జీమర్స్, ప్రియాన్స్. సో ఫ్రెండ్స్, ఇది ప్రోటీన్ ఫోల్డింగ్ గురించి సింపుల్గా సమరీ. ప్రోటీన్ కరెక్ట్గా ఫోల్డ్ అవ్వడం మన బాడీకి ఎంత ఇంపార్టెంటో, అది మిస్ఫోల్డ్ అయితే వచ్చే డిసీజెస్ ఎంత డేంజరస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టాపిక్పై ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.